బిగ్ బాస్ షోలో అసలేం జరుగుతుంది అనేది అందరికీ షాకే. ఎందుకంటే ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ అర్థం కాదు. ముఖ్యంగా నటుడు సంపూర్ణేష్ బాబు ఎలియాస్ నరసింహాచారి స్పందించిన తీరైతే షాకింగులకే షాకింగ్ అని చెప్పాలి. మనోడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరీ షో నుండి బయటకొచ్చేశాడు. ఈ సందర్భంగా వచ్చిన అతిపెద్ద న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు ఇప్పుడు మనోడు ఏకంగా 16 లక్షల రూపాయలను చెల్లించాలని టాక్ వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజం? దీని గురించి స్పందించిన సంపు ఏమన్నాడంటే, మనకో కష్టం వచ్చినప్పుడు మన సమస్యల్లో భుజం తట్టేవాడే నిజమైన హీరో. మీరే నా బిగ్ బాస్ అన్నగారు. ప్రేక్షక దేవుళ్ళకి క్షమాపణలు కోరుకుంటూ ముందుగా ఎన్టీఆర్ ను పొగిడేసి తరువాత ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పెనాల్టీ లాంటివి పుకార్లు మాత్రమే అని చెప్పాడు. తద్వారా పెనాల్టీలు గట్రా లేవని చెప్పకనే చెప్పాడు. షో నుండి బయటకొచ్చేసిన సంపూర్ణేష్ ఎన్టీఆర్ ను కలుసుకుని సారీ కూడా చెప్పాడట. అసలు పెనాల్టీ సంగతి అటుంచితే ఇప్పుడు సంపూర్ణేష్ లేకపోవడం వలన బిగ్ బాస్ కార్యక్రమంలో కాస్త గ్లో తగ్గిందని అంటూ జనాలు కూడా రచ్చ చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.